మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మ అంటే సాతానాత్మ, లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. లౌకికాత్మ అంటే సాతానాత్మ. కాబట్టి మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నామో మనకు అర్థమైపోద్ది. అయ్యా అమ్మ, ఈ రాత్రి గమనించు, నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా, లౌకిక ఆత్మ చేత నడిపించబడుతున్నావా? ఇంకొక ఆత్మ కూడా ఉందో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో ప్రభువు భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. భ్రమపరుస్తాడు, దేవుని ఆత్మలాగా భ్రమపరుస్తాడు అనమాట వాడు. లౌకికాత్మ, భ్రమపరుచు ఆత్మ. కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఎవరి చేత నడిపించబడుతున్నాం? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా, లేక భ్రమపరుచు ఆత్మ చేత నడిపించబడుతున్నామా, లేక లౌకికాత్మ చేత నడిపించబడుతున్నామా? మనం పరీక్షించుకోవాలా. దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే వాక్యము ప్రకారం నడిపిస్తాడు. ఎలాగా? వాక్య ప్రకారం నడిపిస్తాడు. వాక్యం లేకుండా దేవుని ఆత్మ నడిపించడు. కాబట్టి వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాళ్ళలో ప్రవేశించెను. యేసు నీవు చేస్తున్నది త్వరగా చేయమని వారితో చెప్పగా. చూడండి, యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? త్వరగా చేయండి. ఏం చేస్తాడో ఆయన తెలియదా? తెలుసు. త్వరగా చేయమంటున్నాడు. ఏంది? యేసు ప్రభు సిలువకు వెళ్ళటానికి వెనకాడలు త్వరగా వెళ్ళాలని సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిన పని అదే. ఆయన వచ్చిన పని సిలువ వేయబట్టానికే వచ్చాడు. తండ్రి అందుకే పంపించాడు. కాబట్టి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకోవడానికే వచ్చాడు. కాబట్టి ఏమన్నాడు? నువ్వు పోయి త్వరగా. కానీ వాడు పోయి త్వరగా చేస్తే ఏమైంది? ఆయన పట్టుకుంటారు, లేక ఆయన సిలువుకి వెళ్తాడు, సిలువేస్తాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేను సిలువు వేయబడాలా, త్వరగా సిలువు వేయబడాలా. త్వరగా సిలువు వేయబడాలంటే కారణం ఏంటి? 13 అధ్యాయం 1. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ. అది అసలు తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెను. అందుకని త్వరగా సిలువ వేస్తే కానీ తాను తండ్రి దగ్గరికి పోడు. సిలువ వేస్తే చనిపోతాడు, చనిపోతే సమాధి చేస్తాడు, 3వ దినాలు లేస్తాడు, తర్వాత తండ్రి వద్దకు వెళతాడు. అందువలన ప్రభు త్వరపడుతున్నాడు. ఎందుకంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటది? తండ్రి కుడి పార్శ్వమున కూర్చునేది. అందుకని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నాడండి? ఆయన సిలువను సహించి అన్నాడు. ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 12:2. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మనకు ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అది పట్టుకో. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. సిలువను సహించాడు. దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది ఆ ఆనందం కొరకై సిలువ. ఎంత నీచమైన సిలువ మరణం. ముఖాన ఉమ్మి వేయటం, తలపై ముళ్ళ కిరీటం పెట్టడం, అవమానపరచటం, హింసించటం, చేతులలో కాళ్ళలో శీలలు కొట్టడం, డొక్కలో బళ్ళెం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆయనను హింసించిన విధానం.
ఆ విధానం హింసిస్తారని తెలిసి కూడా ఎదురుపోయాడు. త్వరగా పోయి చేయరా బాబు అన్నాడు. త్వరగా పోయి చేయి, ఏంది నన్ను తెలివేయటానికి. అది చూసారా మన రక్షణ కొరకు ఆయన ఎలాగ అప్పగించుకున్నాడు. త్వరగా చేయి. ఆయన ఎందు నిమిత్తం అతనితో అలా చెప్పానో ఆ భోజనమున కూర్చుండే వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వారితో చెప్పినట్టు కొందరు అనుకున్నారు. కొందరు అనుకున్నారంటే అందరు కాదు, కొందరే. యోహానుకు తెలుసు, కానీ ప్రభు బయలుపరచలేదు కాబట్టి మౌనంగా ఉన్నాడు. కొందరికి తెలుసు. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. ఆ రాత్రి పస్కా పూజ చేస్తున్నారు ఎక్కడ, మేడగదులు. వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. అంటే ఆయన సిలువ వేయటానికి స్టార్ట్ అయింది కావు. సిలువ వేయటానికి ఆయన ప్రారంభమైంది. సిలువ ఎప్పటి నుంచి? యూదా ఇస్కరియోతు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి 30 వెండి నాణ్యాలు తీసుకొని యేసు ప్రభువును అప్పగించడానికి ఎప్పుడైతే ప్రారంభించాడో ఇక అదే ఆయన సిలువ మొదలైంది. సిలువ వేయబట్టం అనేది మహిమపరచబట్టం అన్నాడు ప్రభు. ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయనందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయన మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. అంటే ఇక సిలువకు వెళ్ళటం అంటే మహిమకు వెళ్ళటమే అమ్మా. సిలువకు వెళ్ళటం అంటే మహిమకు వెళ్ళటమే. చూడండి, ఒక మాట చదువుదాం. యోహాను సువార్తలోనే ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. తన యందు విశ్వాసముంచువారు పొందవవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. మహిమపరచబడటం అంటే అది ఇది కనెక్ట్. మహిమపరచబడటం అంటే సిలువ వేయబట్టం. మహిమ అనేది స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? యేసు ప్రభువును అప్పగించడానికి యూదా ఇస్కరియోతు పోవటమే మహిమపరచబడటానికి స్టార్టింగ్. ఇక ఆయన సిలువ వేసే వరకు, సిలువ వేసిన తర్వాత చనిపోవటం, మరణమును జయించి లేవటం, పరలోకానికి ఎక్కిపోవటం, ఇవన్నీ కూడా ఆయన మహిమ, ఆయన మహిమపరచబడటం. ఆ విధముగా ఆయన మహిమపరచబడ్డాడు. పిల్లలారా 33వ వచనం, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరు అని యూదులతో చెప్పాను కదా, మీతో కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీతోనూ చెప్తున్నాను, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఇది నేను మీకు ఇస్తున్న కొత్త ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించాను, బాగానే ఉంది, కానీ మీరు కూడా ఒకరినొకళ్ళు ప్రేమించుకోవాలి. మీరు ఎట్లా ప్రేమించుకోవాలా? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకడు ప్రేమింపవాలను. ఎంతవరకు ప్రేమించాడు? వాళ్ళ కొరకు రక్తం కార్చేంతగా ప్రేమించాడు. వాళ్ళ కొరకు సిలువ వేయబడే వరకు ప్రేమించాడు. యేసు ప్రభు 10వ అధ్యాయం ఉంటాడు. యేసు ప్రభు మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడట? తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. అది మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అది అసలు ఆయన ప్రేమ. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకడు ప్రేమించవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. అది ఊరికే మా రావటం పోవటం కదమ్మా. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ అనేది ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడే నిజంగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అనేది గుర్తు. గమనించారా?
మనల్ని ఎవరన్నా ఏదన్నా అంటే మేము ఒప్పుకోం. అలాగే మిమ్మల్ని కూడా మా ముందు ఎవరన్నా అంటే మేము ఒప్పుకోం. అలాగే మీరు కూడా ఒప్పుకోకూడదు. ఎందుకని మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. ఒక పార్టీ వాళ్ళం, అవును, ఒక పార్టీ వాళ్ళం, మన పరలోక పార్టీ వాళ్ళం. కాబట్టి పరలోక పార్టీ వాళ్ళం కాబట్టి మనం ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలి. మా పార్టీ వాళ్ళు ఎవరన్నా అంటే మేము ఒప్పుకోండి అంటారు కదా, అది అలాగే ఇది. కాబట్టి సహోదరులారా, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసిపోతున్నారు. సీమోను పేతురు ఏమన్నాడు చూడండి, ప్రభువా నీవెక్కడికి వెళ్తున్నావు అని ఆయన అడగగా యేసు, నేను వెళ్ళుతున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు, కానీ ఇటు తర్వాత వస్తావు అని చెప్పాడు. ఇప్పుడు రాలేవు, ఇటు తర్వాత వస్తావు. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెడతాను అన్నాడు. తొందరపాటు మాటలు కదా ఈ తొందరపాటు మాటలు. నీ కొరకు నా ప్రాణం పెడతానని ఆయనతో చెప్పగా యేసు, నా కొరకు నువ్వు ప్రాణం పెడతావా? ఆయనను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పకముందు కోడి కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఆ రాత్రే. కాబట్టి మాటలు కాదు, చేతలు కావాలి. ప్రార్థన కాదు, చేతలు కావాలి. ఏముంది మొదలు తెలుసా? ప్రార్థించే పెదవుల కంటే ఏముందావా, సాయం చేసే చేతులు నిన్ను. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. అవకాశం ఉంటే సహాయం చేయాలి. అవకాశం ఉన్నంత వరకు, లేనప్పుడు కాదు. తర్వాత అక్కడ ఇంకొక మాట అన్నాడు, అవకాశం అంటే సహాయం తగిన వారికి చేయాలి, అనర్హులకు సహాయం చేయకూడదు. అర్హత కలిగిన వారికి సహాయం చేయాలి. సరే, మనం అనుకుంటావా? మనలో కూడా జాగ్రత్తగా ఆత్మీయులు ఎవరు, శరీర సంబంధులు ఎవరు, ప్రకృతి సంబంధులు ఎవరు మనకు అర్థమైపోతుంది. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలి. బలహీనుల్ని ప్రేమించాలా, బలవంతుల్ని ప్రేమించాలి. ఆత్మీయ బలహీనత, ఆత్మీయ బలము. కాబట్టి అందరినీ ప్రేమిద్దాం, ప్రభువుకు మహిమ పొందుతాం, ప్రభువుకు మన జీవితం ద్వారా మహిమ తెద్దాం. ఆయన శిష్యులని మనం చెప్పుకోవాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అప్పుడు ఆయన శిష్యులు అనుకుంటారు. ఏందమ్మా వాళ్ళిద్దరు ఎవరు ఒక్కలమా? కాదు. మరి ఒకే చోట చదువుకుంటున్నారా? అది కూడా కాదు. లేకపోతే వాళ్ళకేందంత తీయ పెట్టకుండా ఉన్నారు అంటారు కదా. ఎందుకున్నారా తీయ పెట్టకుండా అంటే వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. ఆయనను బట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. ఎందుకంటే ఆయన శిష్యులు కాబట్టి, శిష్యురాండ్రు కాబట్టి. కాబట్టి సహోదరులారా, ప్రభువు ప్రేమ మన జీవితాల్లో మనం చూపించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభు, మహిమగల నామం నీ స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ పిల్లలమైన మేము నీ వాక్యాలు ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయం దయచేశారు. నా మాటలు కాదు, నీవే పరిశుద్ధాత్ముడవై నీ దాసునికి ఆలోచనలు, తలంపులు ఇచ్చి మాట్లాడించావు. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కనికరించున్నాను. నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ దుష్టుని తంత్రం నుంచి కాపాడండి. మేరీ ఆరోగ్యం చక్కపరచండి. ప్రభుదాసును ఆత్మీయంగా బలపరచండి. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా దీవించండి. నా ప్రభువా సహాయం చేయమని. నాయన 5 తరాల వరకు చూశారు అంటున్నారు. నిజమే, అది నీ కృప. సహాయం చేయమని. తరాలు జీవించటం కాదు, ఆత్మీయముగా కూడా బలపడాలి. జీవించి ప్రయోజనం కాదు, ఆత్మీయముగా కూడా జీవించాలి. సహాయం చేయమని కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ దుష్టుని తంత్రం నుంచి కాపాడండి. మీ ప్రియకుమారుని నామం గొప్ప చేయండి. కృప చూపించమని. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మాతో వచ్చి నీవు మాతో ఉండి ఇంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ
ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరిని పంపుతునో వారిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన వారిని చేర్చుకున్నట్టు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడవై మాతో ఉండి నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు మహిమ గల నామమున స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.